దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనము. ప్రభునందు ప్రియులారా, మన దేవుని కనికరములు ఎంతో గొప్పవి. ఆయన కృపా కనికరములు గల దేవుడు కనుక భూమి మీద మానవులందరూ ఇంకనూ మనుగడ కొనసాగించగలుగుచున్నారు. అయితే మనుషులు తమ క్షేమ కారణము దేవుడే అన్న సంగతి గ్రహించుటలేదు. నేటి ఈ వాక్య వచ్చిన ముందు దేవుడు సియోను అను ప్రదేశమునందున్న యోధా ప్రజలనందరినీ ఉద్దేశించి ఈ శుభవచనమును ప్రవక్త అయిన యెషయా ద్వారా బయలుపరుచుచున్నాడు. సియోను ప్రాంత నివాసులైనటువంటి యోధా ప్రజలు దేవుని యొక్క చట్టమును, ఆయన ఉద్దేశములను నిరాకరించి నిర్లక్ష్యము చేసి విసర్జించి దేవుని యొక్క ఉగ్రతకు గురి అయ్యున్నారు. ఈ ప్రాంత ప్రజలు చేసిన పాపము యొక్క దోష శిక్ష వారు అనుభవించినట్లుగా బబులోను దేశపు రాజు చేతికి వారు అప్పగించబడ్డారు. అందువలన వారు తమ దేశములో నుండి చెరగొనిపోబడ్డారు. తాము అభివృద్ధి పరుచుకున్న తమ దేశములో నుంచి, తమ పట్టణములలో నుంచి, తాము ఇష్టపడి కట్టుకున్న ఇండ్లలో నుంచి వారు ఉండకుండా ఆ దేశపు రాజు చేత బంధించబడి ఇతర సంబంధమైనటువంటి ప్రదేశాలకు వారు చెరగొనిపోబడ్డారు. పరదేశంలో వారు పరాయివారుగా బలవంతముగా పట్టుకొనిపోబడిన పరిస్థితులలో వారు నిరాశ నిస్పృహలకు గురి అవుచున్న కాలమది. స్వతంత్రంగా జీవించవలసినటువంటి వారి జీవితాలు స్వేచ్ఛను కోల్పోయాయి. గౌరవప్రదమైనటువంటి హోదా, దేవుని ఆశీర్వాదమును కోల్పోయారు. బబులోను చేతిలో వారు బందీకృతులుగా ఉండిన కాలములో దేవుని సన్నిధిని వారు ఆశీర్వాదం పొందుకున్నట్టుకు అవకాశమే లేకుండా పోయినది. అయితే దేవుడు తర్వాత కాలములో వారిని విడిపించి తమ స్వదేశమైన యోధా యెరూషలేము ప్రజలకు వారు స్వాతంత్ర్యం పొందినట్లుగా వారిని రప్పించాడు. అయితే దేవుడు తన ప్రజలను ఎప్పుడు విడిచిపెట్టాడు. పాపము చేసినప్పుడు దేవుని కృపకు మనమే దూరమైపోతూ ఉంటాం. దేవుడు వారిని మరలా పునరుద్ధరించాలన్న ఉద్దేశము చేత చెరగొనిపోబడినటువంటి వారందరినీ దేవుని సన్నిధిని సమైక్యపరిచి వారినిలాగా ఆశీర్వదిస్తున్నాడు. తమ దేవుడైన యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, రాజకీయ మకుటముగాను వారుందురని వాగ్దానము చేసి ఉన్నాడు. యోధా ప్రజలు దేవునికి విరోధముగా చేసిన పాపం యొక్క ప్రాయశ్చిత్తం పొందినట్లుగా దేవుడు వారిని ఆ సమయమున ఎడము చేసి ఉన్నాడు. వారు చేసిన అపరాధ పాపం యొక్క ప్రాయశ్చిత్తము, పర్యవసానం ఎలాంటిదో వారు అనుభవించాలని దేవుడు కొద్ది కాలము వారికి ఆ శ్రమల పాలవుటకు దూరం పెట్టి ఉన్నాడు. అయితే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం, రక్షింపనేరకయుండినట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను, కనుక ఆయన ఆలకింపక ఉన్నాడు అని వాక్యము తెలియజేయుచున్నది. నిజమే కదా, దేవుడు ఎప్పుడు న్యాయము తప్పడు. ఆయన ప్రేమ శాశ్వత కాలం ఉండేది. కానీ మన అపరాధములు ఆ ప్రేమను దూరపరుచుచున్నవి. అయితే దేవుడు తన యొక్క ప్రజలను విడనాడక ఆదరిస్తాడు అని చెప్పడానికి ఈ వాక్య వచనము ఒక గొప్ప నిదర్శనం. ఆయన ఖచ్చితంగా మన పూర్వపు స్థితిని తిరిగి దయచేయడానికి ఇష్టపడుతున్నాడు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనములో, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు అని వాగ్దానం చేయుచున్నాడు. ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రియ సోదరి సోదరుడా, నీ జీవితంలోనూ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురై ఉండవచ్చును. నీవు చేసిన అపరాధములను బట్టి నీవు శిక్షార్హుడుగా ఎంచబడుతున్నవేమో. నీ స్థితిని, స్థాయిని కోల్పోయి ఉండవచ్చు. అయితే పశ్చాత్తాపపడి దేవుని యందు భయభక్తులు కలిగి ఆ ప్రకారముగా నీవు జీవించగలిగితే కోల్పోయిన నీ పూర్వపు వైభవాన్ని, నీ యొక్క గౌరవమును, ఆ స్థితి దేవుడు నీకు తిరిగి దయచేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి అపరాధములను ఒప్పుకో, పశ్చాత్తాపపడి దేవుని యందు భక్తి, విశ్వాసము, నిరీక్షణను ఇంకను కొనసాగింప చెయ్యి. దేవుడు నిన్ను దీవిస్తాడు. దైవాశీస్సులు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. వాక్యము చేత నీ బిడ్డలు ఆదరించబడడానికి మరొక తరుణమును వారికి ఇచ్చారు. స్తోత్రాలు.
ఇంకను ఆధ్యాత్మికమైన భక్తి విశ్వాసములలో నీ యందు విశ్వాసమును కలిగిన క్రమశిక్షణను వాళ్ళు అలవర్చుకున్నట్లు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. యెరూషలేము ప్రజలను కనికరించిన దేవుడవు, తమ అపరాధములను కూడా పశ్చాత్తాపడి ఒప్పుకుంటున్న ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రతి బిడ్డలను కూడా నీవు కనికరించి కృప చూపండి. ఆత్మీయముగాను, భౌతికంగాను, ఆర్థిక పరముగాను, ఆరోగ్యపరంగా పునరుద్ధరింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేక మంది వ్యాధి రోగాలతో బాధింపబడుతున్నారు, స్వస్థపరిచి కాపాడు తండ్రి. ఆర్థికపరమైన ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారు, వారికి దారి చూపి అప్పులు తీరి ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనగలిగి నిలవబడగలిగే శక్తిని దయచేయండి. చదువుకుని బిడ్డలకు చక్కటి జ్ఞానం నేయండి, తెలివి వివేచన వారికి కలుగచేయండి. దైవికమైన భక్తిని, విశ్వాసమును నీ బిడ్డలలో కలుగచేసి నడిపించండి. ఇంకా అనేక రకాలైన శ్రమలలో ఉన్న బిడ్డలను ఆదుకొని సహాయము చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మీకు అందరికీ తోడయుండునుగాక. ఆమేన్.